చిటికలో మనసు కంట్రోల్లోకి. ఈ చిన్న రహస్యం తెలుసుకుంటే చాలు, మనసు పూర్తిగా మీ కంట్రోల్లోకి రావటం మొదలవుతుంది. మనస్సుని కంట్రోల్లోకి ఎలా తీసుకోవాలి? వచ్చిన సమస్య ఏమిటంటే, ప్రపంచంలోని ప్రతిదాన్ని మనిషి తన నియంత్రణలోకి తీసుకోవాలనుకుంటాడు. వీలైతే ప్రకృతి వనరులే కానీ పశుపక్షాదులు, వృక్ష సంపద, సూక్ష్మజీవులను కూడా వదిలిపెట్టలేదు. ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటుంది, దాన్ని పెంచి నష్టపరిచే బ్యాక్టీరియాని దాంతో అరికడతారట. ప్రపంచంలో అన్నీ తన కోసమే ఉన్నాయని వాడుకుంటూ ఉంటే పర్వాలేదు, కానీ మనిషి తన వంతుగా ప్రకృతికి ఏమీ ఇవ్వక్కర్లేదని అనుకుంటాడు. ఎంతో సాధించాడు కూడా, కానీ తనలోనే తన కోసమే ఉండే తన మనసును మాత్రం జయించలేకపోయాడు. దాని కళ్ళెం వేయటం, అవసరానుగుణంగా దాన్ని ఉపయోగించుకోవటం అనేది తెలియలేదు. శరీరంతో పాటే ప్రకృతి ఇచ్చిన మనసు అనే ఇంటెలిజెన్స్ని సదుపయోగం చేసుకోలేకపోతున్నాడు. తనలోని ఇంటెలిజెన్స్తో పాటు ఇప్పుడు ఏఐ అని ముద్దుగా పిలుచుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ కంట్రోల్లోకి పోతున్నాడే కానీ ముందు తన లోపలే తన కోసం మాత్రమే పనిచేసే ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోవడంలో విఫలం అవుతున్నాడు. మీలో ఉన్న మీ మనసుని మరెవరూ ఉపయోగం కానీ దురుపయోగం కానీ చేయలేరు కదా. విషయానికి వస్తే మనసును కంట్రోల్ చేసుకోవటం ఎలా? ఈ వీడియో అంతా చూసిన తర్వాత కానీ, లేక ఇంతకుముందే విప్లవాత్మ అనే వీడియోని చూస్తుంటే నేను చెప్పదలుచుకున్నది మీకు ఇంకా ఎంతో బాగా అర్థమవుతుంది. అలాంటివే కన్నపిశాచి, నిరంతర ధ్యానానికి నిజమైన నిర్వచనం అనే వీడియోలను కూడా చూడండి, ఇప్పటివరకు చూడకపోతే. మనస్సును ఎందరో జ్ఞానులు కోతితో పోల్చారు. ఎందుకంటే కోతికి అవసరం లేకపోయినా ఎన్నో పనులు చేస్తుంటుంది. చెట్టెక్కటం, కొమ్మ చివరి వరకు పోవటం, అక్కడి నుండి కిందికి దూకటం, మళ్ళీ ఎక్కటం, మళ్ళీ దూకటం. ఈ లోపల కొమ్మల మీద ఎగురుతూ ఊయల్లాగా ఊపటం, అడ్డు వచ్చిన ఇతర కోతులతో కిచ్చకిచ్చమంటూ వాదులాడటం, కీచుకీచుమంటూ కీచులాడటం కూడా చేస్తుంటాయి. మా చిన్నప్పుడు ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం. ఇంట్లో ఆడేవి ఉండేవి, అందులో బయట ఆడేవి కూడా ఉండేవి. వాటన్నిటికీ భిన్నమైన ఆట ఒకటి ఉండేది. దాని పేరు కోతి కొమ్మచ్చి. ఏ ఆటకైనా కొన్ని నియమాలు ఉంటాయి కదా. 2 జట్లుగా విడిపోవటం, నియమాలకు లోబడి తన క్రీడా కౌశలాన్ని ప్రదర్శించటం ఉంటాయి. కానీ ఎటువంటి నియమము లేనిది కోతి కొమ్మచ్చి ఒకటే. దానికి ఒక బార్డర్ అంటూ లేదు, బౌండరీలు లేవు, ఎటువంటి నియమాలు లేవు. అంటే దానికి భౌతికమైన హద్దులేమీ లేవు. కనుక ఫౌల్ అవటం కానీ ఆట నుండి వాళ్ళని తొలగించడం కానీ ఉండదు. నా జట్టు ప్రత్యర్థులు అనేవారు ఎవరు లేరు కనుక ఎవరి వెనకైనా పరిగెత్తి దొరికినప్పుడు కొట్టచ్చు. పాయింట్లనే లేవు కనుక ఎవరు గెలిచారు అన్నది ఏమీ ఉండదు. ఇష్టారాజ్యం అంటారే, అలా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఆడొచ్చు. అలా కోతి కొమ్మచ్చి ఆడే కోతిగా మనసును చిత్రీకరించారు. అదుపు తప్పిన గుర్రమని కూడా అన్నారు. నేనిక సస్పెన్స్ని ఏమాత్రం దాచిపెట్టలేను, ఇది చెప్పేస్తున్నా. మనసు మీ కంట్రోల్లోనే ఉంది. అవును, మీ మనసు ఉన్నది మీ కంట్రోల్లోనే. ఆ సంగతి దానికి తెలుసు, కానీ మీకు తెలియడం లేదు. అది తెలిసిన క్షణం నుంచి దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు. అదే నేను ఈ వీడియోలో మీకు వెల్లడి చేయబోతున్నాను. మీకు సేవ చేసే నౌకరు ప్రతి 5-10 నిమిషాలకు ఒకసారి వచ్చి టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏమైనా తింటారా అని అడిగితే మీరేం చేస్తారు? చిరాకు వేసి తిట్టేస్తారు, లేకపోతే ఉద్యోగులను తీసేస్తారు. తెలివైన వారు తన గురించి అంతా తెలిసిన నౌకర్ని పోగొట్టుకోకుండా అతనితో నెమ్మదిగా అతనికి అర్థమయ్యే విధంగా, చూడు సేవరామం, నేను పిలిచినప్పుడే రా, నేను అడిగింది మాత్రం ఇవ్వు, అప్పటి వరకు బయటే ఉండి నా ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండు అని నెమ్మదిగా అర్థమయ్యేటట్టు చెప్తారు. చెప్పిన పని చెయ్యాలి, మరో పని చెప్పేంత వరకు ఎదురు చూడాలి, చెప్పిన పని చేసేందుకు సంసిద్ధుడై ఉండాలి. అది సేవకునికి ఉండాల్సిన లక్షణం. మీ మనసుకి కోరికలంటూ ఏమీ ఉండవు, ఆశలు ఆశయాలు ఏమీ ఉండవు. అవన్నీ మీకే ఉంటాయి, కానీ మీ మనసుకు ఉండవు. పాత తెలుగు సినిమాల్లో చూసే ఉంటారు. ఇంటి యజమాని అంటే ఆ కాలంలో గుమ్మడి ఈశ్వరం గారు లాంటి వాళ్ళు సోఫాలో కూర్చొని ఉంటే ఆ వెనక ఇంట్లో పనిచేసే నౌకరు, ఆ కాలంలో పెరుమాళ్ళు, రేలంగి అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళు నిలబడి ఉంటారు.
టెలిగ్రామ్ అంటూ ఇంటి బయట నుంచి పిలుపు వినిపిస్తుంది. ఈ నౌకరే ఎక్కువ ఆదుర్దపడతాడు. ఏదైనా అర్జెంటుగా సమాచారాన్ని అందించాలంటే టెలిగ్రామ్ అని ఉండేదిలేండి. అందులో అందులో క్లుప్తంగా రాసి ఉంటుంది. సామాన్యంగా టెలిగ్రామ్ అంటే ఒక చెడ్డ కబురు తీసుకుని వచ్చేదిగా భావించేవాళ్ళు. మన నౌకరు గబగబా వెళ్ళి ఆ టెలిగ్రామ్ తీసుకొచ్చి యజమానికి ఇస్తాడు. యజమాని ముఖంలోకి ఆ టెలిగ్రామ్ వంక మార్చి మార్చి చూస్తుంటాడు. తాపిగా యజమాని ఆ టెలిగ్రామ్ చూసి, అమ్మాయి వస్తుందిరా అని చెప్పగానే నౌకరు ఊపిరి పీల్చుకుంటాడు. ఎందుకంటే అది ఒక మంచి వార్త కానీ చెడు వార్త కాదు కదా. అందుకని యజమాని గారి అమ్మాయి ఫారెన్లో చదువుతున్నది, ఇండియా తిరిగి వస్తోంది అన్నది టెలిగ్రామ్ సారాంశం అన్నమాట. యజమాని కంటే ఎక్కువ ఆనందపడతాడు. తరచుగా యజమానికి విసుగు కలిగించే మనిషి రావటం చూడగానే నౌకరికి ఆవేశం వస్తుంది. మంచినీళ్ళు ఇవ్వమని యజమాని చెప్పినా వినిపించుకోనట్టుగా ఉంటాడు. లేకపోతే విసురుగా గ్లాసుని టేబుల్ మీద పెడతాడు. ఇవన్నీ మీ మనసు అభిప్రాయాలు కావు. మీ అభిప్రాయాలనే అది సేకరించి పెట్టుకుంటుంది. చిన్నప్పుడు మేము అనుకునేవాళ్ళం, ఏమిటి సినిమాలో నౌకర్లకు వాళ్ళకంటూ ఒక జీవితం, వాళ్ళ సొంత సుఖదుఖాలు అంటూ ఉండవా, ఇదేమిటి అనుకొని. మీ మనస్సు కూడా అలాంటిదే. దానికంటూ వేరే ప్రపంచం లేదు, వేరే ఆలోచన లేదు, అసలు సొంత బ్రతుకే లేదు. అది ఉన్నదే మీకోసం. మీ మనసు మరొకరెవరికీ పనికిరాదు. మీరు ప్రత్యేకంగా ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పకపోయినా మీరు చేసే పని చూసి మీ ఇష్టాయిష్టాలను, అవసరాలను 24 గంటలు 360 రోజులు కనిపెడుతూ అదంతా నోట్ చేసుకొని వాటిని మీకు అందిస్తుంది, లేక గుర్తు చేస్తుంది. గుర్తు చేసినంత వరకు పర్వాలేదు, కానీ చెయ్యమని కొన్ని పనులకు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటుంది కూడా. అదంతా అది మీకోసమే చేస్తుంది, కానీ తన కోసం కాదు. మీరు విచారంగా ఉన్నారనుకోండి, మీకు ఇష్టమైనవన్నీ గుర్తు చేస్తుంటుంది. మీరు ఏదైనా తప్పు చేసిన ఫీలింగ్లో ఉంటే అదేం లేదు, మీరు సరిగ్గానే చేశారు అని అందుకు కారణాలను వెతికి పట్టుకొని మీకు లాజికల్గా చెప్తుంది. మీ అలవాట్లు దానికి బాగా తెలుసు కనుక మీ మూడ్ని సరిచేసే ప్రయత్నం చాలా బాగా చేయగలుగుతుంది. యజమాని మనసు బాగోలేకపోతే అతనికి ఇష్టమైన చుట్ట, అగ్గిపెట్ట తీసుకొని వచ్చిస్తాడు. లేదా కాఫీయో టీయో అతని అలవాటుని బట్టి పట్టుకొచ్చిస్తాడు. ఒక చిన్న విషయం చెప్తాను. మీ ఎదురుగా ఉన్న మనిషిని మీరు ఎలా గుర్తుపడుతున్నారు? మీ కళ్ళ ద్వారా మెదడులోకి పోయిన ఇమేజెస్ని మీరు అంతకుముందే పెట్టుకున్న గ్యాలరీలోని ఇమేజెస్తో పోల్చి చూసి ఆ మనిషి ఫలానా అంటూ అతనెవరో చెప్పడమే కాదు, అతనికి మీకున్న సంబంధం, అతని గుణగణాలు అని మీరు అనుకున్నవి, అతనితో జరిగిన కొన్ని సంఘటనలు కూడా మీకు గుర్తు చేస్తుంటుంది. ఇదంతా క్షణాల్లో చేసేస్తుంది. ఆ సమాచారాన్ని బట్టి అతనితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, అసలు మాట్లాడాలా లేక చూసి చూడనట్టు తప్పించుకొని పోవాలా అన్నది మీరు నిర్ణయించుకుంటారు. ఆ భోగట్టయ్యే లేకపోతే మీరు ఎవరిని చూసినా అపరిచితుడి సినిమాలో లాగా మొదటిసారి చూసినట్టుగా చూస్తారు. మీరు మీ నౌకర్ని సోఫాలో కూర్చోబెట్టి మీరు అతని కాళ్ళ దగ్గర కూర్చోవడం ప్రారంభిస్తే అది మీ ఆజ్ఞ కాబట్టి అదే మీకు కావాల్సింది అనుకొని ఆ విశ్వాసపాత్రుడైన నౌకరు సోఫాలో కూర్చొని మీకు సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. మీకు ప్రకృతి ప్రసాదించిన వాటిలో మనసు అన్నిటికన్నా శక్తివంతమైన సాధనం. దాన్ని మీరు మీ కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, నోరు ఉపయోగించినట్టుగానే అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోండి. ఇతర అంగాలలాగానే అవసరం మేరకు ఉపయోగించుకున్నట్లయితే మీ మనసేమీ నొచ్చుకోదు. మీకోసం పాటించవలసిన పనుల్లో మీరు చేసిన మార్పులను కూడా నోట్ చేసుకొని అది అనుగుణంగానే పనిచేస్తుంది. మీరు ఒక మనిషిని నమ్ముతూ వచ్చారు, సడన్గా అతను మంచివాడు కాదని తెలుసుకున్నారు. అప్పుడు మీ మనసు కూడా ఆ మనిషి తారసపడినప్పుడు అంతకుముందులా ప్రవర్తించదు. స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి కదా, వాటిలో మార్పులు చేసుకుంటుంది. మీ ప్రవర్తనే మీ మనసుకి మీరిచ్చే స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. మీరు పనిచేసే పనిముట్లు ఏమైనా, స్క్రూడ్రైవరే కానీ లేక వంట చేసే గరిటే కానీ రోజంతా చేతులు పట్టుకొని తిప్పుతూనే ఉంటారా? అవి ఎంతవరకు అవసరమో అంతవరకే కదా మీరు ఉపయోగించేది. మనసును కూడా అలాగే ఉపయోగించవచ్చు. కళ్ళు, చెవులు, ముక్కు, చర్మం, నాలికలాగా మనసు తీసుకుని వస్తున్న సమాచారాన్ని కూడా చూడండి, కానీ అవసరమైతేనే ఉపయోగించండి. సినిమా హాల్కి వెళితే ఎంతోమంది కనిపిస్తారు. అందరినీ చూస్తారా అంటే చూస్తారు, కానీ ఎవరిని విడిగా చూడరు. జన సమూహాన్ని మాత్రమే చూస్తారు.
అందులో ఎవరైనా మీకు తెలిసిన ముఖం కనిపిస్తేనే వాళ్ళని విడిగా చూస్తారు, మాట్లాడతారు, తిడతారు, కొడతారు, లేక ముఖం విసుగ్గా పెట్టి తప్పుకొని పోతారు మీకు ఆ మనిషికి ఉన్న సంబంధాన్ని బట్టి. అలాగే మనస్సు ఎన్నో ఆలోచనలు మీ దృష్టికి తీసుకొని వస్తుంది. వాటిలో మీకు అవసరమైన వాటిని స్వీకరించండి. అది ఎలాగైతే ఎప్పటికప్పుడు మీ ఉద్దేశాలను నోట్ చేసుకుంటుందో అలాగే వాటిలో మార్పులు చేర్పులను కూడా నోట్ చేసుకుంటుంది. మీ ల్యాప్టాప్, మీ ఫోన్ల లాగానే మీ మనసు కూడా దానికంటూ ఏ కోరిక ఉండదు. చాలాసేపటి నుంచి ఫోన్ చేయలేదు, లేకపోతే పలానా వారికి ఎంతో కాలంగా ఫోన్ చేయలేదు కనుక వెంటనే చేయమని మీ ఫోన్ మిమ్మల్ని ఒత్తిడి చేస్తుందా? అయితే ఇప్పుడు చెప్పినవన్నీ చాలా బాగా నచ్చి చాలా బాగా చెప్పారు అంటూ చప్పట్లు కొట్టినంత మాత్రం సరిపోదు. అవన్నీ మీ లోపలికి చొచ్చుకొని పోయి సెటిల్ అవ్వాలి. ఇక్కడ చెప్పిన వాటి దృష్ట్యా మీరు మీ జీవితంలో అన్వయించుకుంటే మీ మనసు మీ కంట్రోల్లో ఉన్నదని మీకు అర్థమవుతుంది. పాపం అది ఎక్కడికి పోతుంది మీ కంట్రోల్లో ఉండక? మీ మీద పెత్తనం చలాయించడం కూడా మీరు కోరబట్టే చేస్తోంది కానీ దానికి ఇష్టమే కాదు. ఎందుకంటే ఇష్టాయిష్టాలకు మనసు అతీతంగా ఉంటుంది. అలా మీరు మీ మనసును అర్థం చేసుకోవాలి కానీ దాన్ని కంట్రోల్ చేద్దాం అనుకోవద్దు. దానివల్ల అది సందిగ్ధంలో పడుతుంది. మీ దగ్గరున్న మెషిన్ కానీ మరి ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాన్ని కానీ ఉపయోగించే ముందు దాని సామర్థ్యం, దానికి ఉన్న పరిమితులను అర్థం చేసుకోవాలి కదా. అలాగే మీరు మీ మనసును అర్థం చేసుకుంటే ఎప్పుడు కంట్రోల్లోనే ఉన్న మీ మనసుని పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. మీలో సందిగ్ధత లేకపోతే మీ మనసుకి మీకేం కావాలో అర్థమవుతుంది. సందిగ్ధంలో పడి ఊగిసలాట ఆడుతున్నప్పుడే మీ మనసు ఇది చెయ్యి అది చెయ్యి అని సలహాలు కుమ్మరిస్తుంటుంది. తాపీగా చుట్టదాగుతూ యజమాని తన నౌకరుతో, నిన్న శంకరం వచ్చాడరా, కాసేపు కూర్చొని ఆ మాట ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడు అంటూ తలా తోకాలేని మాటలు మాట్లాడితే అందులోంచి నౌకరు ఏమర్థం చేసుకుంటాడు? శంకరం మంచివాడు అనుకోవాలా, లేక చెడ్డవాడు అనుకోవాలా, కావలసిన వాడు అనుకోవాలా? అలా కాదా? యజమాని అందించిన డేటాని తీసిపారేయలేడు, ఎందుకు ఉపయోగించడం లేదు. కానీ భవిష్యత్తులో ఉపయోగపడుతుందేమో అని దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మనసు కూడా అనవసరమైన డేటాను అందించకండి, మెమరీ నిండిపోతుంది. మీ సెల్ ఫోన్లోనూ కంప్యూటర్లోనూ అనవసరమైన డేటానంతా తీసేస్తే బాగా పనిచేస్తున్నట్టుగానే మనసులోంచి కూడా అనవసరమైన అన్నీ పోవాలి. అంటే కంప్యూటర్లో రిఫ్రెష్ బటన్ నొక్కినట్టుగా ధ్యానంలోకి వెళితే అది రిఫ్రెష్ అవుతుంది. ర్యామ్లో ఉన్న అనవసరమైన క్యాచ్లు అంటే తాత్కాలికమైన ప్రోగ్రాంలు, సాఫ్ట్వేర్ కోసం వాడిన వేరియబుల్స్ పోతాయి. దాంతో ఆలోచించడానికి మనసుకి ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. అందుకే ఆ తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. నిజానికి అది మానసిక ప్రశాంతత కాదు, మీలోని ప్రశాంతత. యజమాని ఆరాటపడుతుంటే నౌకరు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాడు? ఇంట్లో యజమాని కానీ పనిచేసే చోట యజమాని కానీ ప్రశాంతంగా ఉంటే మిగతా వాళ్ళంతా హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. లేకపోతే అందరూ టెన్షన్ ఫీల్ అవుతుంటారు. మీరు వాళ్ళని ఏదో అడుగుతారు, అప్పుడు వాళ్ళకి అవునని అనాలా లేక కాదని అనాలా అర్థం కాదు. మీలో మానసిక అలజడి ఉంటే అది మీ వల్ల కలిగిందే. మీరు ప్రశాంతంగా ఉంటే మనసులో కూడా అలజడి ఉండదు. ఇదంతా ఒక్కసారికి అవుతుందని కాదు, కానీ ఇక్కడ చెప్పిన లాజిక్ని అర్థం చేసుకుంటే మనసు మీ నియంత్రణలోకి రావడం తక్షణమే మొదలవుతుంది. క్రమక్రమంగా పూర్తిగా మీ ఆధీనంలోకి ఉందన్న విషయాన్ని మీరు గ్రహిస్తారు. మిమ్మల్ని వేధించదు మీ మనస్సు. నిజానికి మీరే దాన్ని వేధిస్తున్నారని అర్థం చేసుకోండి. దాన్ని కన్ఫ్యూజ్ చేసి పెడుతున్నారు. షమీ కపూర్ హీరోగా నటించిన ప్రిన్స్ అనే హిందీ సినిమా 1969లో వచ్చింది. అది చూడకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకోండి. అందులో రాజుల వంశంలో పుట్టిన రాజకుమారుడు ఏం తాగాలో ఏం తినాలో కూడా ఎప్పుడూ వెంటే ఉండే నౌకర్లే చెప్తుంటారు. వ్యసనాలను కూడా అలవాటు చేస్తుంటారు. అతను ఆ జీవితంలోంచి బయటకు పోయి సాధారణ జీవితాన్ని గడుపుతాడు. అంటే ఇక్కడ మనం చెప్పుకున్న మనసును అర్థం చేసుకొని స్వతంత్రంగా బతుకుతాడు. ఎవరి జీవితం వాళ్ళకి ప్రత్యేకం కదా. ఏవో తోచిన ఉదాహరణ చెప్తుంటాను, కానీ చెప్పిన దాన్ని అర్థం చేసుకొని మీ జీవితంలో వాటిని అన్వయించుకోవటమే మీరు చేయాల్సింది. నౌకరికి యజమాని ఎంత ముఖ్యమో యజమానికి నౌకరు కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం లేదు, కేవలం అర్థం చేసుకునేందుకు ఉదాహరణగా తీసుకోవటమే ఇక్కడ జరిగింది. అందువలన ఇక్కడ చెప్పినవన్నీ బాగా అర్థం చేసుకోండి. అవసరం అనుకుంటే మరోసారి వినండి. మీరు అర్థం చేసుకుంటే చాలు, మీ మనసుకు అర్థమైపోతుంది.
దానికి ప్రత్యేకంగా ఏమి చెప్పనక్కర్లేదు మీరు. మీ నమ్మకాలు, ఆశయాలు, ఉద్దేశాలని మీ మనసు ఎప్పుడు కనిపెట్టుకునే ఉంటుంది కదా! దాన్ని బట్టి తను ఎలా చేయాలనేది అర్థం చేసుకుంటూ ఉంటుంది. మీ ఫోన్‌ని గానీ, కంప్యూటర్‌ని గానీ ఎన్నిసార్లైనా కస్టమైజ్ చేసుకోవచ్చు కదా! అలాగే కస్టమైజ్ చేసి చేసి కన్‌ఫ్యూజ్ అయినట్లయితే ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ఆప్షన్‌లోకెళ్తారు. అది డిఫాల్ట్ సెట్టింగ్. అలాగే మీరు మనసుని డిఫాల్ట్ సెట్టింగ్ చేయాలన్నా ధ్యానం, జ్ఞానంతో కలిగిన అవగాహన పనిచేస్తాయి. ఆల్ ది బెస్ట్. మీరు మీ యజమానిగా పగ్గాలు చేపట్టండి. చిత్త ప్రలోభాలకు పడిపోకండి. మరో 2, 3 రోజుల్లో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.